మీరు ఇచ్చినవన్నీ సూపర్ 6 6 హామీలు 3 పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సరం గడిచింది. ఇంకా అందులో 2 హామీలకి అడ్రస్ కూడా లేదు. 100% హామీలు అమలు చేసేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే 3 పార్టీలు కలిసి 6 హామీలు మీరు నెరవేర్చలేకపోయారు. కానీ మా పార్టీ అలా కాదు. పేరు వైఎస్ఆర్, ఒక్కడే నాయకుడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా సైన్యం. ఇచ్చిన 9 హామీలు ఇచ్చిన వాటి కంటే కూడా ఎక్కువ చేసినటువంటి నాయకుడు రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్తా ఉంటాను. మాట ధైర్యంగా నువ్వు చెప్పగలవే శిరీష్ అని అడుగుతా ఉన్నాను. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడి పరిపాలన చేసినటువంటి నాయకుడు ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే ఆయన జగన్ అన్న. ఆ పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఆయనకి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడకుండా పనిచేసే సైన్యం ఎవరన్నా ఉన్నదంటే అది మా వైఎస్ఆర్ పార్టీ సైన్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మా అంత ధైర్యంగా నువ్వు చెప్పగలవు శిరీష్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం నీకు. ఎందుకంటే ఈరోజు కరోనా సమయంలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి కూడా 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ రిలీజ్ చేసి ఇవ్వను. మీ గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సరం గడిచింది. ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇప్పించగలిగారా? ఉన్న పెన్షన్ లో కూడా తీసేస్తున్నారు. మాట్లాడితే 4,000 పెన్షన్ చేసేమంటున్నారు. అంటే మీరు పేదల నోటి దగ్గర లాగేసి మీకు కావాల్సిన వాళ్ళు పెంచుకుంటున్నారు పెన్షన్ లో. ఈ రోజు మానవతా దృక్పథంతో జిల్లాకి 200 పెన్షన్లు ఇచ్చేసారంట. మరి జిల్లాకి 200 పెన్షన్లు ఇస్తే గ్రామాల్లోకి ఎన్ని పెన్షన్లు పోవాలి శిరీష? ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం. దీన్ని పట్టుకొని నువ్వు గొప్ప ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మా దేవుడు అంటున్నావు. నీకు దేవుడే, ఎందుకంటే నీకు మేలు చేశారు కాబట్టి నువ్వు గతంలో కంటే చక్కగా సంపాదించుకొని అన్ని పోగేసుకుంటున్నావు కాబట్టి నీకు మంచి ప్రభుత్వం అయితే అవ్వచ్చు. కానీ ప్రజలకైతే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా నేను నీకు మరొకసారి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో నువ్వు తిరిగితే కదా నీకు తెలిసి ఇది గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? పిల్లలు లేనటువంటి ముసలి వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం రేషన్ వెహికల్స్ ఇస్తే ఆ వెహికల్స్ కూడా మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేస్తుంది. దానివల్ల ఈ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఎంత బాధపడుతున్నారు కనీసం నీ కంటికన్నా కనిపిస్తుందా శిరీష? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రజల వద్దకు పాలన. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే 20,000 మంది కొండపొడి పట్టాలు చేసుకున్న వాళ్ళకి 60,000 ఎకరాలు కొండపొడి పట్టాలు. ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజన ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి, ఎంతో అభివృద్ధి. మీ కూటమి ప్రభుత్వంలో నువ్వేం చేసావో చెప్పుకోవడం మానేసి ఎప్పుడు చూసినా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఎదుటి మనిషిని తక్కువ చేసి నీ గ్రాఫ్ను పెంచుకోవాలనుకుంటే దానివల్ల నీకు మంచి రాదు కదా. నీ లేఖితనం, నీ చిల్లర బుద్ధులు అన్ని కూడా బయటపడతాయని చెప్పేసి కూడా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వేమీ ఆకాశం నుంచి దిగిరాలా. ఇదే ప్రాంతంలో మా పక్క మండలంలో పుట్టి పెరిగిందానివి నువ్వు. నీ బతికేంటో మీ చరిత్ర ఏంటో మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ చరిత్ర మాకు ఎలక్షన్స్ కు ముందే తెలుసు. కానీ ఒక ఆడపిల్ల గురించి మీడియా ముందు తక్కువగా మాట్లాడితే ఆవిడ పరువేమో కానీ మన